పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. దేవుడు ఉప్పు కప్పు రంబు పద్యం చెప్పు. మీరిద్దరు ఫ్రెండ్స్ అని నాకు తెలుసు, నువ్వు కూర్చో. నువ్వు చెప్పు. నేను చెప్పను. ఈ మధ్య నీకు పొగరు బాగా పెరుగుతోంది. మీ పాఠాలు విని మా బుర్రలో చెత్త పెరుగుతుంది. నా పాఠాలు వినా? లేకపోతే పిల్లల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే మీరు పురుషులు, అందులో పుణ్యపురుషులు అని సపరేట్ చేసి చెప్తే పుణ్యపురుషులుగా కాకపోయినా పురుషులుగా అయినా ఉండిపోదామని కొంతమంది ఇక్కడ అలా అడ్జస్ట్ అయిపోతున్నారు. మీరు పుణ్యపురుషుల గురించే చెప్పండి. ఎందుకు బాగుపడదు ఈ సమాజం? ప్రతిదానికి ఒక ఆప్షన్ పెడతారు. ఈ 3 ప్రశ్నల్లో ఏదో ఒక ప్రశ్నకు సమాధానం రాయమన్నట్టు. ముందు పాఠాలు మార్చండి. విద్యార్థుల భవిష్యత్తు మారుతుంది, ఈ దేశ చరిత్ర మారుతుంది. నీ సంగతి ఇలా కాదు, చెప్తానుండు. భానుమతి గారు, ఆ దేవుడికి నేను పాఠాలు చెప్పలేనండి. ఏమైంది టీచర్? ప్రతిదాన్ని వాడు విడమర్చి మరీ ప్రశ్నిస్తున్నాడు. చెప్పలేక చస్తున్నానండి. విద్యార్థి ప్రశ్నకు టీచర్ సమాధానం చెప్పలేదంటే టీచర్కి ఆ పాఠం అర్థం కానట్టే. వాడిది మరీ వితండవాదం అయిపోతోందండి. వాణ్ణి చిన్నప్పటినుంచి పెంచిందాన్ని. నాకు తెలీదా వాడి గురించి? వాడిది వితండవాదం కాదు, అన్నీ తెలుసుకోవాలని తాపత్రయం. వాడు చాలా తెలివైనవాడు, చాలా మంచివాడు. భవిష్యత్తులో వాడు చాలా గొప్పవాడవుతాడు. కానీ నాకు మాత్రం వాడు ఖచ్చితంగా చాలా వరస్టుగా తయారవుతాడనిపిస్తోంది. వంద కేసులు ఈరింకొచ్చినారా అని జనం, లాయర్లు ఈరోజు వచ్చారేమిటి? హిట్ సినిమా థియేటర్లాగా కోర్టు కిటకిటలాడిపోతుంది. కోర్టు మొహం చూసి మీరు 6 నెలలైంది, ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? ఏదో డిఫరెంట్ కేసు కదా అని విని చూద్దామని వచ్చాను. డిఫరెంట్ కేసే కాదు, న్యాయస్థానాన్నే కన్ఫ్యూజ్ చేస్తున్న కేసు అంట. ఎవరయ్యా ఈ కేసు వాదించేది? నేనే, సర్వేంద్రయ్య, సన్ ఆఫ్ లేట్ సత్యనారాయణమూర్తి, క్రిమినల్ లాయర్. $777 దేవుడు, 777 దేవుడు, 777 దేవుడు. నీ పేరేంటి? ఇప్పుడేగా ఆక్షన్లో వచ్చినట్టు 3 సార్లు పిలిచాడు, వినపడలేదా? ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. ఏంటి
ఇక్కడ అన్ని 3 సార్లు పిలుస్తారా? అడిగిన దానికి ఒక్కసారే సమాధానం చెప్పు. అయితే ఓకే. నా పేరు 777 దేవుడు. పేరుకు ముందు ఇంటి పేరు ఉంటుంది, నువ్వేంటి నంబర్ పెట్టుకున్నావు? మీ ఇంటి పేరుకి అంత మంచి చరిత్ర లేదా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. అతనికి తల్లిదండ్రులు ఎవరో తెలియదు, ఇంటి పేరు ఎలా తెలుస్తుంది? అతను అనాథ. అనాథాశ్రమంలో సీరియల్ నెంబరే అతని ఇంటి పేరు. అబ్జెక్షన్ ఓవర్ రోల్డ్. అర్థమైంది మిలాడ్. ఇతనికి పేరెంట్స్ లేరు, రిలేషన్స్ తెలీదు. అందుకే ఈ ప్రజల మధ్య బతకలేను అని నన్ను ఉరితీసి చంపేయమని కోర్టుకొచ్చాడు. ఇతను మూర్ఖుడైన అయి ఉండాలి, లేక మానసిక రోగైనా అయి ఉండాలి. అబ్జెక్షన్ మిలాడ్. అతను మానసికంగా పూర్తిగా ఆరోగ్యవంతుడని గవర్నమెంట్ డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ మీకు ఇవ్వడం జరిగింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కారణాలు తెలుసుకోకుండా అనవసరంగా మాట్లాడడం కోర్టుకు మర్యాద కాదనుకుంటా. అబ్జెక్షన్ ఓవర్ రోల్డ్. నువ్వెందుకు చనిపోవాలనుకుంటున్నావో కారణం చెప్పగలవా? 100 కారణాలు చెప్తాను. ఒక్కటి చెప్పు చాలు. అందమైన ఆడపిల్ల ఎదురైతే పాడు చేయాలనిపిస్తుంది సార్. అన్నం పెట్టిన చెయ్యిని చూస్తే నరికేయాలనిపిస్తుంది సార్. అవినీతి చేస్తున్న నాయకులను చూస్తే జై కొట్టాలనిపిస్తుంది సార్. నాకు పాదయాత్రల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న వాళ్ళని చూస్తే పాదం కదపాలనిపిస్తుంది సార్. 2 మనుషులు గొడవ పడుతుంటే నాకెందుకో సార్ ఉత్సాహం వచ్చేస్తుంది. వాళ్ళు నరుక్కొని చచ్చిపోతుంటే చూడాలనిపిస్తుంది సార్. నాకు అంతెందుకు సార్, నా పక్కవాడు ఎదుగుతున్నాడంటే తొక్కేయాలనిపిస్తుంది సార్. నాశనమైపోయిన వాళ్ళని చూస్తే నాకు నవ్వాలనిపిస్తుంది సార్. నలుగురు కలిసి అత్యాచారం చేస్తున్నారంటే నేనెందుకు మిస్ అయ్యానా అనిపిస్తుంది సార్. ఎందుకంటే పేరెంట్స్ రిలేషన్స్ లేనివని సార్. అందుకే నా ఆశల్ని, నా కోరికల్ని నన్ను ఉరితీసి చంపేయండి సార్. అర్థం లేని వాదనతో కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నాడు యువరానర్. యువర్ ఆనర్, అవినీతి చేసే వాళ్లకు అండగా నిల్చునే వ్యక్తుల వల్లే ఈ సమాజానికి ప్రమాదం ఉంది. నరుక్కుని చచ్చే వాళ్ళకంటే వీళ్ళెప్పుడు నరుక్కుంటారా అని ఎదురు చూసే వాళ్ళ వల్లే ఈ సమాజానికి నష్టం ఎక్కువ ఉంది. అత్యాచారం జరిగితే అయ్యో పాపం అనకుండా అర్రే నేనెందుకు మిస్ అయ్యానా అని ఎదురు చూసే వాళ్ళ వల్లే ఈ సమాజానికి బోల్డ్ అంతా నష్టం ఉంది. ఇవన్నీ పేరెంట్స్ రిలేషన్షిప్ ఉన్నవాళ్ళు చేస్తున్నప్పటికి కూడా తల్లిదండ్రులు లేని నా క్లయింట్ కారణంగా ఈ ప్రజలు ఇబ్బంది పడకూడదని భావించి నన్ను చంపేయండి అంటూ కోర్టును ఆశ్రయించాడు. నా క్లయింట్ మనోవేదన్ని కోర్టు వారు అర్థం చేసుకుని ఇతనికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఉరిశిక్ష విధించాల్సిందిగా కోర్టు వారిని కోరడమైంది. ఇతని మనసులో ఇలాంటి ఆలోచనలున్నాయని నమ్మినా అలాంటి మనస్తత్వం గల వ్యక్తులను శిక్షించడానికి న్యాయశాస్త్రంలో ఎలాంటి సెక్షన్లు లేవు. అతని మనసులో ఫీలింగ్స్కి సాక్ష్యాధారాలు లేవు గనక ఈ కేసు నిరాధారమైనదని భావిస్తూ కోర్టు కేసు కొట్టివేయడమైనది. ఓహో, ఇప్పుడు అర్థమైంది సార్. మీకు కావాల్సింది సాక్ష్యాలు ఆధారాలేగా? కోర్టుకు కావాల్సింది సాక్ష్యాధారాలే. అది నీకు తెలీదా? అయితే ఓకే. ఇతని ప్రవర్తనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇతని ప్రవర్తనను కొన్ని రోజులు గమనించవలసిందిగా పోలీసులను కోర్టు ఆదేశించడమైనది. ఎస్ సార్. ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. ఏంటి సార్ ఇది? ఓటమెరుగని క్రిమినల్ లాయర్ అని చాలా గొప్పగా చెప్పారు, కేసు ఓడిపోయాం. చూడు బ్రదర్, న్యాయశాస్త్రం ఒకటే అయినా న్యాయస్థానాలు బోల్డ్ అని ఉన్నాయి. నీకు ఈ కోర్టులో కాకపోయినా పై కోర్టుల శిక్ష గ్యారంటీ పడేలా చూస్తాను. ఓకే? ఒరే మామ, వాళ్ళ సమస్యలతో వాళ్ళే చచ్చి బతుకుతుంటే నిన్ను చంపమని వాళ్ళని చంపుతావేంట్రా? సరే చేసిన కనుక చాలు కానీ పదా. ఏంట్రా సీను, నువ్వెప్పుడొచ్చావు? నేను రాలేదురా, సిఏ గారు పంపిస్తే వచ్చాను. సొసైటీ నచ్చలేదు, మర్డర్ చేసేయండి, నన్ను చంపేయండి అంటున్నావు కదా. నీ మర్డర్ నువ్వు ఎక్కడ చేసుకుంటావని సిఏ గారు పంపించారు. నువ్వు ఉండరా బాబు. అన్నే మీరు కూర్చోండి. ఏంట్రా, నీకీ మనుషులు నచ్చడం లేదా? చనిపోవడానికి పర్మిషన్ కోసం కోర్టుకెళ్ళావు. ఎరా, అసలు నీకు అమ్మ గుర్తుందా? నువ్వు కూడా అర్థం చేసుకోకపోతే ఎలా అమ్మా? ఏమని అర్థం చేసుకోనరా? నా పెంపకంలో లోపం ఉందని అర్థం చేసుకోనా? లేకపోతే తల్లి ప్రేమని సరిగ్గా పంచలేకపోయానని అర్థం చేసుకోనా? అమ్మా, అమ్మనేరా, అందుకే గుర్తుండొచ్చావు. ఎరా, ఇక్కడ పెరిగిన మీ అందరికీ దేవుడని పేరెందుకు పెట్టానో తెలుసా? దేవుడి కంటే గొప్పవాళ్ళవ్వాలని. అంతేకాని ఈ సమాజం ఈ మనుషులు నచ్చట్లేదని చనిపోవడానికి కాదురా. ఆ దేవుడే తప్పు చేస్తున్నాడు కదమ్మా. దేవుడు తప్పు చేయడురా. ఎప్పుడేం చేయాలో ఆలోచించి మంచే చేస్తాడు. ఆయన్ని చూడ్రా, ఎన్నో లక్షల మంది ఆకలి తీరుస్తూ దేవుడయ్యాడు. జరిగిన దానికి బాధపడి చచ్చిపోయాడా?
ఎవరూ లేని ఏమీ లేని నువ్వు మాత్రం ఈ మనుషులు నచ్చట్లేదంటున్నావు. అలాంటి వాళ్ళు ఉండాలమ్మా. నాలాంటి వాళ్ళు ఉన్న ఉపయోగం లేదమ్మా. అయితే చచ్చిపోతావరా? ఈ మనుషులే నచ్చట్లేదని నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావురా? వెళ్ళు, నీ ముఖం నాకు చూపించకు. నువ్విక్కడుంటే ఈ పిల్లలు కూడా నీలాగే తయారవుతారు. పర్మిషన్ ఇవ్వాల్సింది ఈ చట్టాలు న్యాయస్థానాలు కాదురా. ప్రేమ అనురాగాల గడువు తీరిపోతే ఆ దేవుడే ఇస్తాడు పర్మిషన్. పోరా పో. గతం గుర్తుకొస్తుందంటారా మేడం? చూద్దాం. ప్రస్తుతానికి ఓకే, అబ్జర్వేషన్లో పెడదాం. ఓకే ఓకే మేడం. డాక్టర్, తలకు బలమైన దెబ్బ తగలడం, అదే సమయంలో డ్రగ్స్ తీసుకోవడం వల్ల గతం మర్చిపోయింది. ఎంత ఖర్చైనా పర్వాలేదు డాక్టర్. మనమ్మాయి ఎంత ఖర్చు పెట్టినా పర్వాలేదు, మోడ్రన్ లైఫ్ ఎంజాయ్ చేస్తుందని మీరనుకుంటున్నారు. క్లబ్బులకి పబ్బులకి తిరగడమే మోడ్రన్ లైఫ్ అని వీళ్ళనుకుంటున్నారు. మురికివాడల్లో బతుకుతూ సారా బీడీ మత్తు పదార్థాలు తీసుకుంటూ అక్కడ నాశనం అవుతున్నారు వాళ్ళు. క్లబ్బుల్లోనూ పబ్బుల్లోనూ కూర్చొని మత్తు కోసం హెరాయిన్స్ కొకైన్స్ తీసుకుని వీళ్ళు నాశనమవుతున్నారిక్కడ. వీళ్ళకి వాళ్ళకి తేడా ఏంటి? మీ అమ్మాయి వల్ల మరో అమ్మాయి జీవితం నాశనమైంది. సారీ, డాక్టర్గా నా ప్రయత్నం నేను చేస్తున్నాను. మేడం, ఈరోజు పేపర్ చూసారా? ఒక వ్యక్తి చనిపోవాలని కోర్టుకెళ్ళి పర్మిషన్ అడిగితే కోర్టు ఆ కేసు కొట్టేసింది. లేకపోతే అర్థం లేకుండా కోర్టుకెళ్ళడమేంటి? ఒక మనిషి తనకు జరిగిన కష్టానికో నష్టానికో తట్టుకోలేని ఆవేశంలో ఆలోచన కోల్పోయి ఆత్మహత్య చేసుకుంటాడే గాని ఇలా కోర్టుకెళ్ళి పర్మిషన్ అడగడు. అతను అలా చేశాడంటే ఏదో బలమైన కారణం ఉండాలి. అవును మేడం, నందిని కూడా ఇలానే అంది. అవును, నందిని ఎక్కడా? ఇదే విషయం తన ప్రాజెక్ట్ వర్క్గా తీసుకుని అతను ఎందుకు చనిపోవాలనుకుంటున్నాడో తెలుసుకోవాలని వెళ్ళింది. వెరీ గుడ్, ఐ అప్రిషియేట్ హర్. బాయ్ మ్యామ్. సార్ సార్ ఎవరు నువ్వు? నా పేరు నందిని సార్. అది చెప్పడానికి వచ్చావా? వైలన్ నేర్చుకుందామని వచ్చాను సార్. నాకంత టైం లేదు, నువ్వు వెళ్ళొచ్చు. మీరు ఏ టైంలో రమ్మన్నా వస్తాను సార్, నేర్చుకోవడానికి. నీకు అర్థం కావట్లేదా? నాకు వైలన్ అంటే ప్రాణము సార్. నాకు ప్రాణం అంటే నీ ఇష్టం లేదు. చనిపోవాలనుకుంటున్నారా సార్? ఆ విషయం నీకు అవసరమా? మీరు చనిపోవాలని కోర్టుకి వెళ్ళారంట కదా సార్. అవును, నీకేమైనా ప్రాబ్లమా? అంటే నాకు వైలన్ నేర్పించేంత వరకు ఉండి. అంటే ఆ తర్వాత నేను చచ్చిపోవాలా? అవును సార్. ఎక్కడి నుంచి వచ్చావే నువ్వు? ఎవరిలంతా? ఇక్కడ దేవుడు అంటే ఎవరు బాబు? ఆ గుడిలో ఉంటాడు అలాండి. ఆ దేవుడు కాదు బాబు, ఇక్కడ మనుషుల్లో దేవుడు అంట. ఎవరని? మేమే. దేవుడు 555, దేవుడు 777. అవేమి నెంబర్లు బాబు? ఏ బల్లుకి కార్లకి ఉంటే తప్పులేదు కానీ మాకుంటే తప్ప? నువ్వు ఉండరా. ముందు మీరు ఎందుకు వచ్చారు చెప్పండి. చావాలని కోర్టుకి వెళ్ళినందుకు చాలా సంతోషం బాబు. చావాలని 2 ఏళ్లుగా ప్రయత్నం చేస్తున్నాను, కానీ ధైర్యం సరిపోవట్లేదు. ఏదైనా సలహా ఉంటే మాకు కూడా చెప్పండి సార్. సావడానికి సలహా కావాలా? ఇత్తే చచ్చిపోదావనే? ఏరా, చచ్చిపోతానంటే సలహాలు ఇస్తానని బోర్డు ఏమని పెట్టుకున్నావా? నువ్వు ఆపేహే. ఇంతకీ మీ సమస్య ఏంటి? పిల్లల్ని పెంచి పెద్ద చేశాం, ప్రేమ పంచాం. వాళ్ళు కుక్కల కంటే హీనంగా చూస్తున్నారు బాబు. మనుషుల కంటే కుక్కలకే వాల్యూ ఎక్కువ అండి. ₹1,00,000 ఇస్తాను, ప్రేమానురాగాలు కావాలంటే మార్కెట్లో కొనుక్కోమన్నాడు. లచ్చకి అచ్చుకోక కూడా రాదు. ఇంతకీ నీ సమస్య ఏంటి? నా భార్య మల్లెపూలు తెస్తే సన్నజాజులు అడుగుతుంది, సన్నజాజులు తెస్తే గులాబీ పూలు అడుగుతుంది. దానికి ఏది తెచ్చినా ఇంకోటి అడుగుతుంది. దాని మనసేంటో అర్థం కావట్లేదు సార్. దీని అమ్మ జీవితం నరకం అయిపోయింది. చావాలనుకుంటున్నాను సార్. ఆవిడికి కావాల్సిన జీవితాంతం నీకు అర్థం కాదు. నీ దగ్గర ఉండాల్సింది నీ దగ్గర లేదు. నువ్వు ఉన్నా లేకపోయినా ఆవిడకి అవసరం లేదు. నువ్వు ఇక్కడ ఉండడం వల్ల మాకు ఉపయోగం లేదు. కొంచెం ఆగరారే. మీ అందరి సమస్యలకు పరిష్కారం ఉంది. చావడం మానేసి బ్రతకడానికి పరిష్కారం వెతుక్కోండి. పరిష్కారం వెతుక్కోమని మాకు చెప్పారు, మరి మీరెందుకు కోర్టుకు వెళ్ళారు? ఓ పని చేయండి, మావాడు చనిపోయినంత వరకు మీరు వెయిట్ చేయండి. మావాడు సమస్యకు పరిష్కారం చావేని తెలిస్తే మీరు బతకండి. పరిష్కారం ఉన్నా చనిపోయాడని తెలిసిన రోజు మీరు కూడా వాడితో పాటు చావండి. ఎలమా? కరెక్ట్. నువ్వు మారు. చాలే వెళ్ళండి. చావంటే అంత ఈజీ అనుకుంటున్నారా? చేస్తారంటే చేస్తారు. నువ్వు పదరా.
వీడు నా కూడా ఉన్నంత కాలం నన్ను చావనివాడు. ఏదో ఒక అమ్మాయిని సెట్ చేస్తే ఒక పని అయిపోతుంది. వీడి చావు మానేసి నన్ను సైట్ కొట్టమంటాడేంటి? వీడు నన్నేం చంపాడు కదా. నువ్వు రారా మామా, నా మాట విను. ఈ కాలేజీలో మంచి కలర్స్ ఉంటాయి. వాళ్ళు ఎలా ప్రేమించుకుంటున్నారు చూడు, వీళ్ళని చూడు. వీళ్ళు కాలేజీ స్టూడెంట్సే కాదురా, వీళ్ళంతా జఫా బ్యాచ్. నీకు అర్థం కావట్లేదా? వాళ్ళని చూస్తే నీకు లవర్స్లా కనిపిస్తున్నారా? ఆడి దగ్గర క్రెడిట్ కార్డు డెబిట్ కార్డులు అయినంత వరకు ఆడిని ఉపయోగించుకుంటుంది. కార్డులన్నీ అయిపోయినాక ఇంటికి వెళ్ళి రేషన్ కార్డు కోసం వెతుక్కుంటాడు. ఈడు మాత్రం అది బాగుంది కదా అని దాన్ని పూర్తిగా వాడేసుకుని దాన్ని వదిలేస్తాడు. ఎలాగా వదిలేశాడు కదా, మళ్ళీ క్రెడిట్ కార్డు వాడు దొరకపోతాడా అంటే మళ్ళీ ఆ రేషన్ కార్డు వాడు దొరుకుతాడు. ఇది రొటీన్ లవ్ స్టోరీ. దీనికి ఫోన్ కొనిచ్చేది వీడు, ఇది వేరే వాడితో మాట్లాడతాడు. వీడు తప్ప అన్ని నంబర్లు నీ దగ్గర ఉంటాయి. ఏంటి స్వీటీ, మా ఇంటికి పిల్ల వచ్చింది. మీ ఇంటికి పిల్ల వచ్చిందా? అవును, మా ఇంటికి పిల్ల వచ్చింది. రాహుల్, మీ ఇంటికి పిల్ల వచ్చిందా? అవును, మా ఇంటికి పిల్ల వచ్చింది. చూసా అందరూ ముమైత్ కాలని అనుకోకరా. ఏం భయపడ, నేను ఉన్నానుగా, ధైర్యంగా ఉండు మామ, అన్నీ నేను చూసుకుంటాను. ఈ ఫిగర్ చూడు. ఇలా గుడిలో దీపాలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ అమ్మాయి సాంప్రదాయంగా ఉంది. ఈ అమ్మాయిని చూడు. వీళ్ళు చూడు ఎప్పుడు ఫోన్లోనే మాడదు. రేపు పొద్దున ఏం చూస్తారా నన్ను? అరే మామ, ఆ ఫిగర్ చూడు, కత్తిలా ఉందిరా. నేను సెట్ చేయనా? ఎవరు? సంతోష్ ఫోనా? హలో, బ్లాక్ స్కార్ప్, బ్లాక్ ప్యాంటు, బ్లాక్ కళ్ళద్దాలు. ఆహా, ఈ బ్లాక్ ఆ బ్లాక్ సెట్ అయిపోతారా? తప్పకుండా. నిజంగా చూస్తావుగా, ఏదో సెట్ చేస్తాను. ఇక్కడే ఉండు. ఓకే. ఏ సంతోష్, నీతో తర్వాత మాట్లాడతాను. నేను కొంచెం ఫ్రెండ్స్ తో బిజీగా ఉన్నాను. హే హ్యాండ్సమ్, ఎక్కడికైనా వెళ్దామా? అబ్బో, అమ్మాయి చాలా ఫాస్ట్. పిల్ల పెట్టలాడిపోతాం దీన్ని. మీకు తెలియకుండా మిమ్మల్ని ఎవరైనా గాఢంగా ప్రేమిస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? అచ్చా బాబోయ్, ఏంటి నన్ను అంత ప్రేమిస్తున్నావా నువ్వు? నేం కాదు, అదిగో అక్కడ ఉన్నాడు. నల్లగా ఉన్నాడు. ఏ అతనే? అది యూనివర్సల్ కలరు. అయినా ప్రేమకు రంగు రుచి అవసరమా? చిచ్చి, బలంగా ఉండాలి కానీ కలర్ తో పనేంటి? అరే మామా, ఓకేరా. జిమ్కెళ్ళాలరా. హే హ్యాండ్సమ్, హలో. ఏంటి నీకు అంత బాగా నచ్చానా? ముసుగు మాత్రం తీయవు. పెళ్ళైన తర్వాత అని చెప్పాను కదా. ఏదైనా అంటే పెళ్ళైన తర్వాత. ఏంటి అప్పటిదాకా ఆగలేకపోతున్నావా? ముసుగు తీయచ్చు కదమ్మా. అప్పుడు తీసేస్తా నేను చెప్పాను కదా. తాగుదాం. తాగుదాం. తాగు. నేను తాగాల, తాగువా? ముందు నువ్వు తాగు. తాగు. మీరు తాగండి. ముసుగు తీసి తాగొచ్చు కదా. చెప్పాను కదా, అంతా పెళ్ళైన తర్వాత. ఒళ్ళంతా చేతులతో పామేడమేనా అంటే దానికి? ఇలాగా వస్తుంది సౌండ్. బి పాజిటివ్ కడిగేసి లోపల పెట్టు. బాడీని జాగ్రత్తగా తీసుకెళ్ళండి, దెబ్బలు తగలకుండా. వాళ్ళే చెప్పాడు కదా, అన్న మాటలు చేసి చేసి చూడకుండానే బ్లడ్ గ్రూప్ ఏంటో కూడా చెప్పేస్తున్నాడు రా. మన రౌడీజం గురించి జనం ఏమనుకుంటున్నారా? మీరంటే జనాలు బాగా భయపడుతున్నారన్నా. బాగా పాపులారిటీ పెరిగిపోయిందండి. మీరు చేసేది హైటెక్ రౌడీజం చెప్పుకున్నారన్నా. నమస్తే అన్నా. నమస్తే అన్నా, నాకు రౌడీజం నేర్పించి పెద్ద దాదాని చేయండి అన్నా. ఇక్కడ డాక్టర్నో ఇంజనీర్నో చేయను, రౌడీనే చేస్తాను. ఇంతకీ ఏమవ్వాలనుకుంటున్నావు? ఎంపీని అవుదాం అనుకుంటున్నా. అబ్బా, చాలా ఉంది కానీ నీ బయోడేటా ఎవరా? ముద్దొచ్చి సంకనెక్కించుకుంటే మెడకూరికి చంపేశావా? పువ్వు పుట్టగానే పరిమళించడం అంటే ఇదేనేట్రా? 16 ఏళ్లకే 12 ఏళ్ల అమ్మాయిని రేపు. 16 ఏళ్ళకే రేపు చేసావా కదన్నా? పెద్ద కేసులే ఉండవన్నారు లాయర్ గారు. అమ్మని, ఇంక చాలు. నా బాబే, శబాష్. ఇంకా చాలా ఉంటాయినా, పేజీ తిప్పితే. ఇంత దరిద్రగొడ్డు బయోడేటా నేను ఇంతవరకు చూడలేదు. కానీ నేను ఒకే ఒక ప్రశ్న వేస్తాను, కరెక్ట్ సమాధానం చెప్పు. అలాగేనా? నువ్వు ఎందుకు రౌడీజం నేర్చుకోవాలనుకుంటున్నావు? రౌడీ లేక రౌడీజం లేక మా ఊర్లో ప్రజలు బాధపడుతూ ఇబ్బంది పడిపోతున్నారనా, కొంచెం యాక్టివ్ చేద్దామని. అబ్బో, శబాష్, సూపర్. నువ్వు సెలెక్టెడ్. ఫీజు కట్టే హెల్ప్. ఫీజు ఎంతన్నా? 1,00,000 రూపాయలు. డిస్కౌంట్ ఏమీ లేదన్నా? డిస్కౌంట్
ఓరెర్రోడా, గవర్నమెంట్ దగ్గర హక్కుల కోసం ఎన్ని డిమాండ్లు చేస్తున్నామో. రౌడీజంలో కన్ను కానీ కాలు కానీ పోతే 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చి వికలాంగుల కోటాలో ఉపాధి కల్పించాలని. రౌడీజంలో ప్రాణాలే పోతే? ప్రాణం పోతే మీ తాతయ్యకో మీ నాన్నకో రౌడీజం నేర్పించి 25 లక్షలు ఎక్స్గ్రేషియా ఇప్పించి నీ మీద ఇన్సూర్ చేసుకున్నందుకు 70 లక్షలు తీసుకుంటాను. అది కట్టేస్తానా? కట్టే. ఏంట్రా మామ ఈ జనమంతా? పోలీస్ స్టేషన్ అంటేనే సెంటిమెంట్ లేని సెటిల్మెంట్కి అడ్డారమ్మా. అందుకే జనాలు ఉంటారు. మరి ఇంతకీ ఏంటమ్మా మీ కేసు అని నేను అడగట్లే, మావాడు అడుగుతున్నాడు. మా సెంటర్లో రౌడీ మామూలు ఇవ్వలేదని కొట్టారు సార్. 10 మంది కలిసి వెళ్ళి కుమ్మండి. ఇది నా ఫీలింగ్ కాదు, మావాడి ఫీలింగ్. కాదురా, అర్థమైంది. రౌడీజాన్ని ఫ్యాషన్గా తీసుకుని రోజుకొక రౌడీ తయారయ్యే సమాజాన్ని పట్టి పీడిస్తున్నాడు. వాడిని మీరే పెంచి పోషిస్తున్నారు. మంచితనాన్ని ఫ్యాషన్గా తీసుకుని ఒక్క మంచోడు తయారయ్యాడా? దానికి మమ్మల్ని ఏం చేయమంటారు సార్? మనుషులు కదా మామ, మారో వాళ్ళే. అంతే, మీకు ఇది జరగాల్సిందేరా బాబు. వెళ్ళండి. దీని మైలిన గొడవ ఎక్కువైందిరా నాకు. పోలేరా ఫిడేలు నేర్పించి. అది కాదురా, వెనక నుంచి ఎలా కనిపెట్టారా బాబు? అది వాడే పర్ఫ్యూమ్ అలాంటిదిరా, గబ్బు. అబ్బో, పర్ఫ్యూమ్ చూసి కనిపెట్టావంటే నువ్వు పెద్ద పర్ఫార్మరా. ఓ పని చేయి, లోపలి ఫ్యాన్స్ వెయిటింగ్, ఓ సంతకం పెట్టరా. నా ముసుగుది ఎక్కడుందో. ఇప్పుడేరా ఫేస్ చూపించచ్చు కదా. చిచ్చి, అన్నీ చూపించాను కదా. ఫేస్ ఒక్కటి పెళ్ళైన తర్వాత చూపిస్తాను. ఎందుకు అంత తొందర? నా ఫ్రెండ్స్ ఆపరా నీ అబ్బా. నువ్వు నీ ఫ్రెండ్స్ వెయిట్ చేస్తాను, వెళ్తాను. చూస్తాను కదా. ముసుగు తీయద్దు, లైట్ వేద్దంటే ఏదో అనుకున్నాను. ఇన్నాళ్ళు ఉన్నది ఈడుతారు. అబ్బా అబ్బా, ఎరక్కపోయి వచ్చావు, ఇరుక్కుపోయావు. చూడు పిన్నమ్మ, పాడు పిల్లుడా, పైన పైన. ఎలా ఉన్నాయిరా పరద వెనక సరదాలు? అబ్బా చెప్పలేనురా బాబా. ఏం కాదులేరా. అబ్బా అయిపోయినట్టుందిరా. ఈ మోటార్ సైకిల్ వద్దురా అంటే విన్నావా? వినవు. సైకిల్కి షిఫ్ట్ అయిపోతారా. ఇప్పుడు ఏంట్రా పరిస్థితి? ఏంటి పరిస్థితి? నేనేం చేయను. ఈడాడు రోడ్డు అంతా మంచి కలర్ఫుల్గా ఉందిరా మామ. ఇక్కడే ఉందా? సార్ మీకోసమే వస్తున్నాను సార్. అబ్బా, ఇక్కడ కూడా వచ్చిందిరా మళ్ళీ. ఏంట్రా అమ్మాయి నీకు తెగ ఫాలో అయిపోతుంది ఏంటి? నాసా చీకిపోయిన సనాలా ఉంది. సార్ ప్లీజ్ నాకు నేర్పించండి సార్. నేర్పించండా? ఇలా రోడ్డు మీద అడిగేస్తుంది ఏంటి? ఓయ్, నువ్వు అమ్మాయివేనా? ఏయ్, నువ్వెవరు? సూపర్ స్టార్ నందన్ పక్కన కామెడీ స్టార్ ప్రభాస్ సీను. తెలుగు సినిమాలు చూడవేంటి నువ్వు? చూడు నందిని, నీకోసారి చెప్పాను, వైలెన్ నేర్పించను, విసిగించకు. ఓహో, ఆ కేసా? సరే, ఆ కేసే వండి పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రోల్ తెచ్చుకుంటా. హే వద్దురా. వద్దేంటి సార్, నా బైక్ ని వాడుకోండి, వైలెన్ మాత్రం నేర్పించండి సార్. నేను నేర్పించను, పదరా. నన్ను వాడుకున్న బండిని వాడుకున్నా అంటే నువ్వు నన్ను వాడుకుంటావేంట్రా? నువ్వు నెట్టబే, నువ్వు మారో. వెళ్ళరా, వెళ్ళు. నువ్వు నేర్పించేంత వరకు నిన్ను వదిలిపెడతాను. ఏయ్, ఏమిటి అలా మాట్లాడుతున్నావు? పెద్దవాళ్ళని అలా అనవచ్చా? ఆవిడని చూస్తే దేవతలాగా ఉంది, కామెంట్ చేస్తావేమిటి? ఏమైంది? బరువంతా నా పైన వేసి ముందర ఊపుకుంటూ వెళ్తుంది అన్నాడు ఆంటీ. నీకలా అనిపించిందా? వాడన్నాడా? అన్నాడు ఆంటీ, నేను విన్నాను. వినే ఉంటావులే. అయినా పాపం వాడికిందుకా మూత బరువు. నువ్వు తీసుకోమ్మా, తీసుకో. ఇవ్వరా.
బరువుగానే ఉన్నాయా ఆంటీ? బరువుగానే ఉండుంటాయి, అందుకే వాడు అలా అనుంటాడు. సరేరా. అవును, ఇంతకీ నీకేం కావాలి? అడగొచ్చా ఆంటీ? పర్వాలేదు, అడుగు. అతను ఎందుకు చనిపోవాలనుకుంటున్నాడు? ఎవరు? దేవుడా? నీకు తెలుసా? బాగా తెలుసా ఆంటీ, చాలా రోజులుగా పరిచయం ఉంది. వాడందరిలాంటి వాడు కాదమ్మా. చిన్న విషయాన్ని కూడా తట్టుకోలేడు. మనం మామూలుగా చూసే ప్రతి చిన్న విషయాన్ని కూడా వాడు పెద్దదిగా చేసి చూస్తాడు. అవునా? అయితే నాకు ఒక హెల్ప్ చేయండి ఆంటీ. అతన్ని నాకు వయలిన్ నేర్పించమని చెప్పండి. నేను అతనికి బ్రతకడం ఎలాగో నేర్పిస్తాను. ఈ వయసులో వాడికి తోడు కావాలి, ఓ వ్యాపకం ఉండాలి. నేను చెప్పి చూస్తాను. నువ్వేమైనా వాడిని మార్చగలుగుతావా? నాది ఏమైనా నిద్ర పట్టనిచ్చే అందమా ఆంటీ? తప్పకుండా మారుస్తాను. పిచ్చి పిల్ల, వాడందరిలాంటి వాడు కాదమ్మా. చూస్తారుగా ఆంటీ. ఇంత బరువు నీతో ఎందుకు మోయించానో తెలుసా? తెలియదు ఆంటీ. నువ్వు అబద్ధం చెప్పావు. నేనేమి అబద్ధం చెప్పాను? వాడు మాట్లాడాడని నన్ను కామెంట్ చేశాడని చెప్పావు కదా. అవును. వాడు మూగవాడు, ఎలా మాట్లాడగలడు? సరే కాని దేవుడితో మాత్రం అబద్ధం చెప్పకు. వాడు నిన్ను దగ్గర కూడా రానివ్వడు. సరేరా. ఏంటి ఫిడేల్ గోలా? వయలిన్ నా హాబీ. రండి మరి. నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? నీకోసం స్కూల్ దగ్గర వెళ్ళొస్తాను తెలుసా? వాడు టైం ఇచ్చేదాకా ఎక్కడో వచ్చాడు చావాల్సిందేగా. ఎలాగో చస్తావలేరా, అంతవరకైనా హ్యాపీగా ఉండొచ్చు కదా. ఇదిగో మీ అమ్మగారు రికమెండేషన్ వచ్చింది, ఆవిడ ఫిడేల్ నేర్పించాలంట. అమ్మను కూడా బుట్లో వేసిందా? ఆల్రెడీ వేసింది. ఏ వైలెన్ నేర్పించాలా? ఎస్. సర్లే, నేర్పిస్తాను, వెళ్ళు. ఏంటి లాయర్ గారు, కోర్టుకి వెళ్ళడం మానేసి డైరెక్ట్గా నా డెన్నకి వచ్చేసారు? ఏం లేదు, మీరు చిన్న మర్డర్ చేయాలంతే. మీకు ఓ సంగతి తెలియదేమో, మర్డర్ చేయడం ఓల్డ్ అయిపోయింది, మానవంగాలు చేయడం ఫ్యాషన్. ఎందుకని? జనంలో విలన్స్ పెరిగిపోయారు, మంచోడు ఒకటి దొరకటం లేదు. సరే, మీరు ఆ మర్డర్ చేస్తే ఆ నేరం ఇతను ఎత్తినేసుకుంటాడు, ఇతని పీక్కు తాడుబడేలా నేను చూసుకుంటాను. అబ్బో, చాలా బాగుంది. జనంలో మార్పు వచ్చేసింది అంటే ఏటో అనుకున్నాను. ఇప్పుడు ఈ క్యారెక్టర్ని చూస్తుంటే అర్థమవుతుంది. సరే, ఓ మంచోడిని చూద్దాం. సరే, మర్డర్ చేస్తే ఫోన్ చేయండి, ఇతను వస్తాడు. మర్డర్ చేసే బదులు చేస్తే వెంటనే శిక్ష చేస్తున్నారుగా. నా క్యారెక్టర్ కాదు, సరిపోదు. ట్రై చేస్తా నేను ఎవరో ఒకళ్ళని. సరే అయితే మరి, మీ ఫోన్ కోసం ఎదురు చూస్తుంటాను. అలాగే. నేను మర్డర్ చేయటం ఏంటి, అది వాడు మీదేసుకోవటం ఏంటి, వాడు వీడికి శిక్ష పడేలా చూడటం ఏంటి, మ్యాటర్ కొంచెం కన్ఫ్యూజింగ్గా లేదు? చూద్దాం ఈ కన్ఫ్యూజన్లో ఎంతమందిని చంపేస్తాం ఏంటో. దేముడు బయటికి వెళ్ళినట్టున్నాడే. అసలు ఇతను ఎందుకు చనిపోవాలనుకుంటున్నాడో లోపల ఏమైనా ఆధారాలున్నాయేమో చూద్దాం. ఈ స్కూల్ ఎందుకు క్లోజ్ చేశాడు? స్టూడెంట్స్ అందరినీ ఎందుకు మాన్పించేశాడు? ఇక్కడ ఎలాంటి ఆధారాలు కనిపించడం లేదే. ఏ, నువ్వు డాక్టర్వా? అవును, డాక్టర్ని. నిన్న లాయర్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? నీ ప్రాబ్లం ఏమిటో, నువ్వు ఎందుకు చనిపోవాలి అనుకుంటున్నావు అని. ఈ దేశంలో 1,00,000 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను బ్రతికేస్తే తీరిపోతాయా? సరైన వైద్యం అందక
ఎంతమంది చనిపోతున్నారో నీకు తెలుసా? ఈ దేశంలో తాగడానికి చుక్క నీరు దొరక్క ఫ్లోరైడ్ వాటర్ తాగి ఎంతమంది చనిపోతున్నారో నీకు తెలుసా? నాలాంటి అనాథలు బ్రతకడానికి దారి లేక ఎంతో మంది చనిపోతున్నారో నీకు తెలుసా? దేశంలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండగా నా చావే పెద్ద ప్రాబ్లం అయినట్టు నా వెంటే ఎందుకు పడుతున్నావు? నువ్వు చావడానికి కారణం ఏమిటి అని నేను నిన్ను అడుగుతుంటే సమాజంలో ఉన్న ప్రాబ్లమ్స్ అని చెప్తావేంటి? నీకెంత చెప్పినా అర్థం కాదే. నువ్వు చావడానికి కారణం ఏమిటో చెప్పు, అర్థం చేసుకుంటాను. నిన్ను రేప్ చేయాలనుందే, చేయనా? నేను రెడీ, చేసుకో. నువ్వు బ్రతకడానికి ఆ రేపే అవసరం అనుకుంటే నేను రెడీ, చేసుకో. నువ్వు మారవే. నిన్ను మారుస్తానురా. ఏంట్రా దూకేస్తావా? నువ్వు దూకేస్తే నన్ను మూసేస్తారు. చనిపోయేంత పెరిగివాని కాదురా. ఏ చావడం విరమించుకున్నావా? ఎందుకు చేస్తున్నావు ఇదంతా? చిన్నప్పటి నుంచి కలిసి బతికాం. నువ్వేంటో నాకు తెలీదా? అరే పువ్వులకు కూడా మనసు ఉంటుందని చెప్పినవాడురా. నీ మనసు చంపుకుని ఎందుకురా నటిస్తున్నావు? నేను చచ్చిపోతే నువ్వు చచ్చిపోతే నేను అనే ఫ్రెండ్షిప్ రామంది. అలాంటిది నువ్వు నన్ను ఒక్కడినే వదిలేసి నువ్వు చచ్చిపోతావు అనుకుంటున్నావా? చెప్పురా, చెప్పు. నీతో జీవితాంతం కలిసి ఉండాలనుకున్నాను రా. ఒక్క మనిషి బ్రతుకుతాడంటే రక్తం ఇవ్వచ్చురా. అదే 100 మంది ఆకలి తీరుతుందంటే ప్రాణం ఇవ్వాలరా. అసలెవరి అమ్మాయి? ఈ కేస్ ప్రోగ్రెస్ ఏంటి? ఇప్పుడిప్పుడే గతం గుర్తుకొస్తోంది. తను చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతోంది. ఈ అమ్మాయి వల్ల ఒక అమ్మాయి జీవితం నాశనమైపోయింది. ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి మురళీకృష్ణ ప్రసాద్ గారి కూతురు స్వప్న. తనకి వేరే హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతోంది, కానీ తను బ్రతికే అవకాశాలు చాలా తక్కువ. ఆంటీ, ఆంటీ, ఇంట్లో ఎవరూ లేరనుకుంటా. దేవుడి గురించి ఏమైనా ఆధారాలు దొరకచ్చు. ఎస్, కదూ? వాతావరణం ఏంటి ఇంత ప్రశాంతంగా ఉంది? మర్డర్ జరగబోయే ముందు వాతావరణం ప్రశాంతంగానే ఉంటుంది. అయినా నువ్వు వచ్చావేంటి? నేను మర్డర్ చేయబోయే వ్యక్తి 10 నిమిషాలు ఇక్కడికి వస్తాడు, నువ్వు వెళ్ళిపో. రాడు. ఏ? నేనే ఆపేశాను. ఎందుకు? ఎందుకంటే నువ్వు చంపాల్సిన వ్యక్తి ఇతను కాబట్టి. ఇతను మురళీకృష్ణ ప్రసాద్ కాదు. నేను చంపను. చంపాలి. ఇన్ని లక్షల మందికి దేవుడైన వాడు నీకు శత్రువు ఎలాగయ్యాడు? ఈ ప్రపంచాన్ని నడిపించే 2 శక్తులున్నాయి. ఒకటి మనీ, 2 షీ. ఆ 2 కలిస్తే మనిషి. ఆ 2 ఒకటే చోట దొరుకుతున్నాయి కాబట్టి తప్పలేదు. అయినా నువ్వు చంపిన నేరాన్ని నెత్తినేసుకోవడానికి ఓ బకరా రెడీగా ఉన్నాడు. నీకేం భయం లేదు, చంపే. నేను చంపను. నువ్వు క్రిమినల్ లాయర్ అనుకున్నాను, క్రిమినల్ అనుకోలేదు. నువ్వు మళ్ళీ ఆ మనిషిని చంపాలని ప్రయత్నం చేస్తే నేను నిన్ను చంపేస్తాను. నేను వ్యక్తిని చంపాలని నిర్ణయం తీసుకున్న తర్వాత నిన్ను ఎలా వదిలేస్తా అనుకుంటున్నావు? నువ్వు చంపినా చేస్తావు, చంపకపోయినా చేస్తావు.
ఎందుకలా మిస్ అయ్యావు? హలో హలో లాయరు, ఏంటి మ్యాటరు? అక్కన మర్డర్ చేస్తున్నాడు, నువ్వు వచ్చేసేయ్. నీ ప్లాన్ అదిరిపోయింది లాయరు, ఇప్పుడే వచ్చేస్తాను. ఇన్నాళ్ళకు నా కోరిక నెరవేరు. అక్కనా 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 అక్కనా, నీకేమైంది? మిలాడ్, ఆ రోజే అతను కోరినట్టుగా ఉరి తీసుంటే ఇన్ని హత్యలు జరుగుండేవి కావు. ఈరోజు రెడ్ హ్యాండెడ్గా దొరికాడు కాబట్టి నిజం తెలిసింది. లేకపోతే ఇంకెంతమందిని చంపుకుంటూ వెళ్ళేవాడు లెక్కలేదు. కాబట్టి మిలాడ్, అతి కిరాతకుడైన ఈ ముద్దాయిని ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఉరి తీయవలసిందిగా కోర్టు వారికి మనవి చేసుకుంటున్నాను. ఇతని విషయంలో ఎలాంటి వాదోపవాదాలు లేవు గనక ఇండియన్ పీనల్ కోడ్ 302 సెక్షన్ ప్రకారం ఉరి శిక్ష విధించడమైనది. సార్, శిక్ష పడ్డ ప్రతి ఖైదీకి చివరిసారిగా ఆఖరి కోరిక తీరుస్తారంటగా? ఏంటి నీ ఆఖరి కోరిక? చిన్నప్పటి నుంచి జీవితంలో ఎవ్వరికీ ఏ హెల్ప్ చేయలేదు సార్, కానీ చివరిసారిగా ఒక కోరిక మిగిలిపోయింది సార్. నా అవయవాలు దానం చేయాలనుంది సార్. మర్డర్ చేసినోడికి కూడా మంచి మనసుందే. ఇతని కోరికను మన్నించి ఇతనికి పడ్డ ఉరి శిక్షను డాక్టర్ సమక్షంలో మెర్సీ కిల్లింగ్గా సమాన్విత నరలోకాధిపతుండ, దుర్జనముల పాలి కనికర రహితుండ, కాలపాచాలంకృత భయంకరుండ, యముండ, మృత్యు విస్మయ ఉగ్ర వికటాట్టహాస, విలసిత మహిషారూఢిత గమన ధీరుండ, యముండ, సకల చరాచర జీవగణ భంజనాక్రియ నాథుండ, చండ ప్రచండ అగ్నిగుండ సమయ రక్తనేత్రోజ్వాల వీక్షణ పరిపాలకుండ, యముండ, ఆహాకార వికార పాపజన సందోహపూరిత యమపురి తిలకుండ, యముండ, సరసరస రచనాలోవితామృత ప్రాణసఖి శ్యామలాదేవి సతత ప్రియ వల్లభుండ, యముండ, క్షణభంగుర మర్త్యాధి ప్రాణిగణ మరణ శాసన లిఖితుండ, దక్షిణ దిశాధిపతుండ, యముండ, చిత్రగుప్త ప్రభు, ఇచ్చట నేనుండ ఈ ప్రళయాహంకారమా? నరుడు రూపంలో ఏదైనా ఉపద్రవం ముంచుకొస్తుందేమో ప్రభు. యముండ, మానవుడి వల్ల ఉపద్రవమా? అసంభవం. నేనే పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నానంటే వెనకాల మీ గోల్ ఏంటి?
గతంలో ఈ మానవుల వల్ల మీకు ఎన్ని ఇక్కట్లు వచ్చినాయో తెలియదా ప్రభు? ఏమిటా గొడుగుడు? అది ఇప్పుడు ప్రభు. ఏంటిది? యమలోకమా? బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు తెలుసుకుందాం. అదిగో వాడే ప్రభు. సినిమా చూసినంత సరదాగా చావుని ఇష్టపడి మరీ వచ్చాడు ప్రభు. అటులైనచో ఆ మానవుడి పాపముల లెక్క చెప్పు, శిక్ష వేసెదను. అలాగే ప్రభు, నేను వెళ్ళి ఆడ తొక్క తీసి లెక్క తీసుకొచ్చేది ప్రభు. ఇతని పేరు ఈ గ్రంథంలో లేదు ప్రభు. ఏమిటి ఈ చిత్ర విచిత్రమైన సమస్య? ఏంటి చిత్రగుప్త, బ్రహ్మ దగ్గర నుంచి నా డేటా రాలేదా? లేక నేనేమైనా రాంగ్ అడ్రస్కి వచ్చానా? మానవా, నువ్వు కాసేపు నిశ్శబ్దంగా ఉండవలను. ప్రభు, ఈ మానవుడు చెప్పినట్టు సృష్టికర్త బ్రహ్మ దగ్గర నుంచి ఈ వివరములు రాలేదేమో ప్రభు. సృష్టి ప్రదాత విధాత యమధర్మరాజా, నన్ను పిలుచుటకు కారణమేమి? కమల సంభవ నమోస్తుతే. ఈ మానవుని యొక్క వివరములు ఆ గ్రంథములో లిఖించబడలేదు. పొరపాటున మీరు మరచితిరేమో. యమధర్మరాజా, ఈ మానవుడు నా సృష్టి కాదు, నేను పుట్టించలేదు. పుట్టించలేదు? మరి ఎవరి మానవు? పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. మీరు సృష్టించకుండా ఈ మానవుడెలా పుట్టాడు? ఆ విషయం నాకునూ తెలియదు యమధర్మరాజా. మీ ప్రమేయం లేకుండా ఒక మానవుడు పుట్టాడంటే ఆ సమస్య మీది కూడా అవుతుంది. ఈ విషయం ముల్లోకాలకు పాకేలోపు మనిద్దరం ఈ సమస్యను పరిష్కరించుకోవాలి. నారాయణ నారాయణ నారాయణ. ఈయనొకడు పిలవని పేరంటానికి పరిగెత్తుకుంటూ వస్తాడు. 3 లోకాలు కాదు 30 లోకాలు తెలిసినట్టే ప్రభు. రా నారద. నమో నమః. నరలోకాధిపతికి ఏదో వింత సమస్య వచ్చినట్టుంది. మీకు ముందే ఉప్పందినట్టుంది. నారాయణ నారాయణ. బ్రహ్మదేవుడికి తెలియకుండా మానవుడికి మరొక మానవుణ్ణి సృష్టించడమేమిటి? దానికి ఏం చెయ్యాలో తెలియక మీరు తల కొట్టుకోవడమేమిటి? నారాయణ, బహు ఆశ్చర్యముగానున్నది. అవును, మీ ఇద్దరి సమర్థత తగ్గినదా లేక మానవుని మేధోశక్తి పెరిగినదా? నారద, మా సమర్థతని అనుమానిస్తున్నారా? నారాయణ నారాయణ, అనుమానము కాదు ప్రభు. ప్రభు, దీనికి నా దగ్గర చక్కని ఉపాయం ఉన్నది. చెప్పు నారద. నేను విష్ణుమూర్తిని కలిసి ఆ ఉపాయమును తెలుసుకుని వచ్చదా. అటులనే నారద. నారాయణ. చిత్రగుప్త ప్రభు, అంతవరకు ఈ మానవునికి మన నరకంలో వేయు శిక్షలను చూపించుము. అటులనే ప్రభు. ఏ ఉండు, ఏం చేశాడయ్యా? అతను అలా గుచ్చేస్తున్నారు. భూలోకంలో ఆయన గుచ్చుడితో పోల్చుకుంటే ఇదో గుచ్చుడా మానవా? మీరు కానివ్వండి, మీరు పదండి, చూడాల్సిన చాలా ఉన్నాయి. పేరే లేను నాకెందుకయ్యా ఈ గుచ్చుళ్ళు? పద తెలుసుకుందాం. యమధర్మరాజా, ఓ యమధర్మరాజా, చిత్రగుప్తుడు నాకంతా చెప్పేశాడు. నేను ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. యమధర్మరాజా, ఈ నరకంలో నాకు ఇంకా పని లేదు, అర్థమైంది. స్వర్గానికి ఓ లుక్కేస్తా. ఏమిటి నీ అహంకారం? పొరపాటు నీ మానవుని దగ్గర నోరు జారుతుంది ప్రభు. నువ్వేదైనా జారు, నేను స్వర్గానికి జారుకుంటా. ప్రభు,
వీడు స్వర్గలోకానికి వెళ్ళి రంభావరసి మేనకలను చూడాలనుకుంటున్నాడు కదా, వాళ్ళనే ఇక్కడికి రప్పించేస్తే. చిత్రగుప్త, ఈ కోరిక నీదా లేక మానవుడిదా? ప్రభు, మీ ముందే ఇలాంటి కోరిక. సరే, ఆ ఏర్పాట్లేవో చూడుము. మానవ, స్వర్గలోకంలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికే వస్తున్నారు, నువ్వు తిలకించము. వాళ్ళు డ్యాన్స్ చేయడం కాదు చిత్రగుప్త, వాళ్ళతో మీ యమధర్మరాజు డ్యాన్స్ చేస్తే చూడాలను. ఓం రంభాయ నమః, ఓం ఊర్వశాయ నమః, ఓం మేనకాయ నమః. సమస్య శిరోభారముగా తయారైనదే. కొంచెం ఓపిక పట్టు యమధర్మరాజా. నారదుడు ఏదో ఉపాయం చెబుతానన్నాడు కదా, ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, మన శిరోభారం తగ్గుతుంది. నారాయణ నారాయణ నీ నామమే గతి ఇక నారాయణ నారాయణ నారాయణ. చెప్పు నారదా. నారాయణ నారాయణ. వచ్చావా నారదా? ఆ ఉపాయమేమిటో త్వరగా చెప్పుము. యమధర్మరాజా, ఈ దృశ్య పట్టికలో అతని జన్మజీవన రహస్యము తెలుసుకొనుము. యమధర్మరాజా, మరి నాకు సెలవా? మనిషిని దేవుడు పుట్టిస్తే మనిషి చెడును పుట్టిస్తున్నాడు. మనిషిని దేవుడు పుట్టిస్తే మనిషి చెడును పుట్టిస్తున్నాడని, అలాంటి మనుషుల్ని మార్చి మంచిదారిలో నడిపించాలని దేవుడు జీసస్, సాయి, మహమ్మద్ ప్రవక్త లాంటి వాళ్లను పంపించాడు. వాళ్ళు చెప్పిన మాటలు నచ్చక ఈ మనుషులు వాళ్లకు సిలువ వేశారు, రాళ్లతో కొట్టారు. దేవుడికి కూడా ఈ మనుషులు మారరని అర్థమై వదిలేశాడు. కానీ ఈ మనుషుల్ని మంచివాళ్లను చేయడానికి ఒక మంచి మనిషి అవసరం. అందుకే నాలో మంచిని ప్రేరేపించే గుడ్ సెల్స్ని వెతికి వాటితో క్లోనింగ్ చేసి మనిషిని పుట్టిస్తున్నాను. అవును, నిజమే. అందుకే ఈ పిల్లాన్ని అనాథాశ్రమంలో ఉంచి ఎలా తయారవుతాడో చూద్దాం. అందుకోసమే ప్రయత్నం చేస్తున్నాను. రాక్షసుడై మనుషుల్ని చంపేస్తాడు. అందుకే నాలో మంచిని ప్రేరేపించే మంచి కణాలను వెతికి వాటితో క్లోనింగ్ చేసి మంచి మనిషిని పుట్టిస్తున్నాను.
ఏమి ఈ మానవుని మేధస్సు? మానవుడే మానవుని సృష్టించనా? నేను అనాథనే అనుకున్నాను. నన్ను పుట్టించిన వాడిని చూపించారు సార్. థ్యాంక్ యూ సార్. నన్ను ఎదిరించి ఒక మనిషి సృష్టించిన మనిషి ఆత్మను శాశ్వతంగా బంధించి చెరలో వేయం. నరనారీ సంపర్కం చేత సంభవించలేదు కనుక ఇతని గురించి ఆలోచింపకము, శిక్షింపము. సృష్టి విధాత ఏమంటివేమంటివి? నరనారీ సంపర్క సంజాతుడు కానంత మాత్రాన ఈ మానవుడి పాపకర్మల లెక్క చూడరాదంటివా? ఎంత మాట, ఎంత మాట! ఇంత ఏల భూలోకానికి వచ్చు ఊర్వశిని చూచి ఆమె గురించి తప్పించి వరించి వెంబడించి కామార్థిని వెల్లడించిన నా తండ్రి సూర్యుని గురించి మీకు తెలియనిదా? ఆయన రేతస్సు నేల మీద పడగా దేవతలు దానిని మట్టికుండలో నుంచలేదా? ఆ మట్టికుండలో ప్రథమ పుత్రునిగా పుట్టిన వశిష్ఠుని జననము నీ వెరుగనిదా? అది నరనారీ సంపర్కమా? కాదే. ఈ విషయం నాతో చెప్పింతువేమయ్యా విధాత? నివాత కవచ కాలకేయాతి దక్షోవంశ వీర శూర భయంకర లోకపీడనాదక్ష దుష్ట కష్ట రాక్షసుల భయంబును నివారించుటకు సముద్రమందు నీరు ఒక్క గుక్కలో మింగిన అగస్త్యుడి జననమేమందు అయ్యా? అదే మట్టి కుండలో జన్మించను కదా. మహాశాలి, ధీశాలి, గుణశాలి, భూలోక, భువర్లోక, సువర్లోక, జనలోక, తపోలోక, గోలోక, అతల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాది భువనాలన్నీ జయించిన మాందాత జననమెట్టిది స్త్రీ పురుష సంభోగముచే సంభవించినదా? కాదే. కౌరవులు 101 మంది కూడా అదే మట్టి కుండలో పుట్టిరి కదయ్యా. నరనారి సంపర్కముచే సంభవించిన వారా? కాదే. మరి వారు కూడా మీ సృష్టి కాదే. వారికి లేని నియమాలు ఈ మానవునకెందుకయ్యా? పక్షపాతమా? అందుకే ఈ మానవుని పాపపుణ్యాలను లెక్కించి శిక్షించుటయే తదుపరి కర్తవ్యము. కలియుగంలో మానవుడు పుణ్యం చేయట అసంభవము. చూడుము, అతను పాపము చేసనో పుణ్యము చేసనో చూసి శిక్ష నిర్ణయింపు. దేవుడు ఉప్పు కప్పు రంబు పద్యం చెప్పు. నేను చెప్పను. ఈ మధ్య నీకు పొగరు బాగా పెరుగుతోంది. మీ పాఠాలు విని మా బుర్రలో చెత్త పెరుగుతుంది. వాడిది వితండవాదం కాదు, అన్నీ తెలుసుకోవాలని తాపత్రయం. వాడు చాలా తెలివైనవాడు, చాలా మంచివాడు. భవిష్యత్తులో వాడు చాలా గొప్పవాడవుతాడు. కానీ నాకు మాత్రం వాడు ఖచ్చితంగా చాలా వరస్టుగా తయారవుతాడనిపిస్తోంది. టీచర్, మీరలా మాట్లాడకూడదు. ఒకవేళ వాడలా తయారవుతే వాడికి పాఠాలు చెప్పిన మీకే అవమానం. వెళ్ళండి, వెళ్ళి కొంచెం ఓపికతో వాడికి అర్థమయ్యేలా పాఠాలు చెప్పండి. వెళ్ళండి. ఎంత అందంగా ఉందో మా స్వప్న. నా దిష్టి తగిలేలా ఉంది. దిష్టి కాదు మమ్మీ, నా మొహాన్ని నేను అద్దంలో చూసుకుంటే నాకు దిష్టి తగులుతుందేమో మమ్మీ. మీరు అద్దంలో చూసుకుంటే మీ దిష్టి మీకెందుకు తగులుద్ది అమ్మాయి గారు? చూసుకోండి. మమ్మీ, నేను వద్దని చెప్పాను కదా. ఎందుకే ఆ కర్టన్ తీసావు? అది అద్దంలో చూసుకోదని తెలుసు కదా. ఆ అమ్మాయి గారు అద్దంలో చూసుకోరని నాకు తెలియదు కదా అమ్మగారు. ఓ, నీకు తెలీదు కదా. స్వప్న సంవత్సరం అంతా ఈ రోజు కోసమే ఎదురు చూస్తుంది. తనంతాను చూసుకోవడానికే, కానీ అద్దంలో కాదు. ఎంత బాగా వేశాడో పెయింటింగ్. అమేజింగ్. పుట్టినరోజు నాడు మాత్రమే స్వప్నం చూస్తాం. మరలా పుట్టినరోజు నాటికి ఎలా ఉంటుందో, ఎంత ఉంటుందో చూడకుండానే ఊహించి వేస్తాడు. ఇట్స్ రియల్లీ ఎ డివైన్ పెయింటింగ్. వండర్ఫుల్ క్రియేషన్. రియల్లీ గ్రేట్. నిజమే, ఇదెలా సాధ్యం అవుతుంది? మనసు పలకపై గీసుకుని మనోనేత్రంతో చూడగలిగితేనే ఇది సాధ్యమవుతుంది. ఈరోజు చాలా ఆనందంగా ఉంటాడు. మళ్ళా సంవత్సరం వరకు ఈ రోజు కనిపించిన ఆనందం వాడి ముఖంలో కనిపించదు. మా స్వప్న కూడా అంతే. ఈ రోజు కోసమే ఎదురు చూస్తుంటుంది. పదండి, కేక్ కట్ చేద్దాం. వండర్ఫుల్ రా, చాలా బాగా వేశావు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే స్వప్న. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే స్వప్న. స్వప్న రా. అమ్మా, వాళ్ళిద్దరినీ చూస్తుంటే ఆ బంధం ఏనాటితో అనిపిస్తుంది కదా.
ఆశ్రమంలో ఏ లోటు లేదు కదా? ఎవరో చేసిన పాపానికి వీళ్ళు గుర్తుగా మిగిలిపోయారు. మీరు ఆదరించడం వల్ల ఇప్పటి వరకు వీళ్ళకే లోటు లేదు. నీ బర్త్డేకి గిఫ్ట్ ఏంటో తెలుసా? బర్త్డే నీది కదా, నాకు బర్త్డే లేదు తెలీదు. అందుకే ఈ రోజు నుంచి మన ఇద్దరు బర్త్డే ఒకే రోజు జరుపుకుంటాం. ఇదే నీ గిఫ్ట్. థ్యాంక్స్ స్వప్న. స్వప్న, హ్యాపీ బర్త్డే టు యూ. ఎందుకురా పువ్వు కోసావు? చెప్పడానికి. అబ్బా, నీకిలా అంటేనే నొప్పి పుడుతుంది. ఆ పువ్వుని కొస్తే ఎంత బాధపడుతుందో తెలుసా? వాటికి కూడా ప్రాణం ఉంటుందా? మనసు కూడా ఉంటుంది. ఆ ఎర్రని గులాబీని చూడు. మీ విజయాలకు స్ఫూర్తినిస్తాం, మీ ఆలోచనలకు దౌడెత్తిస్తామని అవి ఎలా చూస్తున్నాయో చూడు. ఆ తెల్ల గులాబీని చూడు. స్వచ్ఛమైన, నిర్మలమైన శాంతి సందేశాలను ఎలా విదజల్లుతున్నాయో చూడు. ఈ సృష్టిలో ప్రతి మొక్కకి, చెట్టుకి ప్రాణం ఉంటుంది. అవి మనలాగే ఆలోచిస్తాయి. సంతోషం, బాధ అవి అనుభవిస్తాయి. బాగా చెప్పావు దేవా. నేను ఈ రోజు నుంచి పువ్వులు పెట్టుకోవడం మానేస్తాను. ఇదిగో ఈ గిఫ్ట్ నీకే. ఏంట్రా వీడి వేళ ఎంతో సంతోషంగా ఉన్నాడు? బాగున్నావా? అంటే అమ్మా అది ఇప్పుడు రేపు ఓ, అదనమాట. రేపు స్వప్న వస్తుందా? ప్రేమంటారే, అదెలా ఉంటుంది? ప్రేమంటే అదొక అందమైన ఫీలింగ్. ఎప్పుడు కలుగుతుంది? ప్రేమంటే మనసుకు సంబంధించింది కాబట్టి తనకు నచ్చిన మనసు ఎప్పుడైనా ఎక్కడైనా కనిపిస్తే అప్పుడు కలుగుతుంది ఆ ఫీలింగ్. అది అవతల వాళ్ళకు కూడా తెలుస్తుందంట. నీకెప్పుడైనా అలాంటి ఫీలింగ్ కలిగిందా? నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు, ఆరాధించడం తప్ప. అమ్మా, ఆరాధన అంటే ఏంటి? ఇష్టం అభిమానమై, అభిమానం ఆరాధనై, ఆరాధన ప్రేమగా మారుతుంది. ఆరాధన ప్రేమగా మారుతుందా? చూడు. నచ్చిందా దేవా? హాయ్ రా. హాయ్ 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 రమ్మా. ఏంటి డల్గున్నావు? నథింగ్ రా. ఎందుకే టెన్షన్గా ఉన్నావు? రాత్రి పార్టీకి రాలేదు? రేపు చెస్ కాంపిటీషన్ ఉంది కదా, ప్రిపేర్ అవుతున్నా. ఏంటి గెలవాలని? గెలుపులో ఉన్న మజా నీకేం తెలుసు? అది నువ్వు గెలిచినప్పుడు కదా. ఏ డిస్కరేజ్ చేస్తావేంటి? రాజీ ఓడిపోతుందని ₹1,00,000 బెట్ కాస్తాను. ఏం మాట్లాడుతున్నావు? హే బేబీ, నువ్వు ఆగు. బెట్ కాసేది మనీ కాదు. మరేంటది? నువ్వే చెప్పు. నేను గెలిస్తే నువ్వు నా
వాట్? ఓకే డన్. మరి నువ్వు ఓడిపోతే? ఒక్కరోజు నా బాయ్. ఓకే డన్. ఎస్, మజా అంటే ఇది. చెక్. నీకు ఈ ఆట ముందే తెలుసు కదా? నాకు అబద్ధం ఆడటం రాదు. ఓకే ఓకే నమ్ముతాను, కానీ ఎలా? ఇప్పుడే కదా నేర్చుకున్నావు, అప్పుడే ఎలా చెక్ చెప్పావు? నీ కళ్ళని చూసి. వాట్? ఎస్. నువ్వు బోర్డును చూస్తున్నప్పుడు అందులోని ప్రతి కాయిన్ నీకు కనిపించాలి. నువ్వు కదపాలనుకున్న కాయిన్ కానీ నువ్వు చంపాలనుకున్న కాయిన్ కానీ ప్రత్యేకంగా నీ కళ్ళతో చూడకూడదు. చూసావంటే నీ ఎదుటివాడికి నీ స్టెప్ ముందే అర్థమైపోతుంది. అప్పుడు నీకంటే ముందే స్టెప్ ఫిక్స్ అవుతాడు. నీ ముందు కూర్చున్నవాడు వరల్డ్ ఛాంపియన్ అయినా పర్లేదు, నువ్వు కాన్ఫిడెంట్గా ఉండాలి. నీ కాన్ఫిడెన్స్ లెవెల్ చూసి ఎదుటివాడు మానసికంగా ఓడిపోవాలి. అప్పుడు గెలుపు నీ కళ్ళ ముందే నాట్యం చేస్తుంది. అరే మావా, రాజీ చెక్ చెప్పిందిరా. టెన్షన్గా ఉందిరా, రాజీ గెలిచేస్తుందేమో. నువ్వేం భయపడకరా, అది డెఫినెట్గా ఓడిపోతుంది. నువ్వు కదపాలనుకున్న కాయిన్ కానీ నువ్వు చంపాలనుకున్న కాయిన్ కానీ ప్రత్యేకంగా నీ కళ్ళతో చూడకూడదు. నీ ముందు కూర్చున్నవాడు వరల్డ్ ఛాంపియన్ అయినా పర్లేదు, నువ్వు కాన్ఫిడెంట్గా ఉండాలి. నీ కాన్ఫిడెన్స్ లెవెల్ చూసి ఎదుటివాడు మానసికంగా ఓడిపోవాలి. అప్పుడు గెలుపు నీ కళ్ళ ముందే నాట్యం చేస్తుంది. చెక్. ఓహ్ నో. Yes! I'm done! గెలుస్తున్నా తెలుసు మామా. ఏ మావా, రాజీ ఓడిపోయిందిరా. Today I'm so happy. సప్నా, ఇక్కడికి మనం ఎందుకు వచ్చామో తెలుసా? ఇప్పుడు చెప్తావుగా. నేను ఇక్కడికి ఎందుకు వస్తానో తెలుసా? తెలియదు. నేను ఇక్కడికి వస్తే నువ్వు నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే సప్నా, నేను కూడా నేను చూడాలనిపించినప్పుడు ఏం చేసేవాడినో తెలుసా? ఏం చేసేవాడివి? ఇలా కళ్ళు మూసుకుంటా. నిద్రలేవగానే నేను చూడాలనిపించేది. అందమైన నీ కళ్ళకు కాటుకు పెట్టుకొని నన్నే చూస్తున్నట్టు అప్పుడు నాకు అలా కనిపించేదానివి. వీడు నాలాగే ఆలోచిస్తున్నాడే. ఇది ప్రేమే కదా, మరి ఆరాధన అంటాడేంటి? ఎలా చెప్పేది? ఏంటి ఆలోచిస్తున్నావు? ఎలా చెప్పాలా అని. నీకేమనిపించిందో అది చెప్పు. దేవా, నా గురించి నీ మనసులో ఏమనుకుంటున్నావో చెప్పవా? అంటే అది ఆ, ఇప్పుడొద్దు. ఈ రోజంతా ఆలోచించి రేపు చెప్పు, ఓకేనా? వెళ్దామా? లెట్స్ గో. ఏ
తీసుకొని తిరుగుతున్నావు? ఏముంది నీ దగ్గర కలిసి తిరగడానికి? అంటే నీకు అదే ఇంపార్టెంటా? మనసు, మనిషి, ప్రేమ ఇలాంటివేం లేవా? ప్రేమ ఈ లోకంలో ఎక్కడుంది ప్రేమ? ప్రతి యదవ దానికోసమే చేస్తాడు. దాని పేరు పెట్టుకొని అవసరాన్ని తీర్చుంటాడు. ఎక్కడ చోట తీరిపోయిందిగా, ఇంకొదిలేసే. ఎవడి విషయం నాకు అవసరం లేదు. నాకు సంబంధించిన వరకు ఫ్రెష్గానే కావాలి. గుడ్ బై. డాడ్, కమాన్ డార్లింగ్, ఏంట్రా డల్గా ఉన్నావు? ఎక్కడికైనా వెళ్తావా? మరి ఎందుకు అలా ఉన్నావు? అయితే ఏం కావాలి చెప్పు, ఏంటి నీ ప్రాబ్లం? ఇలా నిద్రలేని రాత్రులు గడిపే కంటే మనసులో ఉన్నది చెప్పుకోవచ్చు కదా. అది కాదు మమ్మీ, చెప్పాలనే ఉంది, కానీ ఒప్పుకుంటాడో లేదో అని భయంగా ఉంది డాడ్. అర్థమైంది. మనసులో ప్రేమున్నప్పుడు చెప్పడానికి భయం దేనికి? నువ్వేం భయపడకమ్మా, దేవ చాలా మంచివాడు, తప్పకుండా ఒప్పుకుంటాడు. నువ్వు స్ట్రెయిట్ గా వెళ్ళి ఐ లవ్ యూ దేవా అని చెప్పే, దట్స్ ఆల్. ప్లీజ్ మమ్మీ, నువ్వు రా మమ్మీ. పిచ్చి పిల్ల, ప్రేమించిన వాడికి ఐ లవ్ యూ చెప్పడానికి తల్లిని తోడుగా తీసుకెళ్లే అమ్మాయిని నిన్నే చూస్తున్నా. అది ఈ కాలంలో. చూడు వసుంధర, యాక్చువల్లీ దేవా దగ్గరికి నేనే తీసుకెళ్లేవాడిని, కానీ దేవా నన్ను చూస్తే భయపడతాడు. పైగా తెలిసినవాడు, నువ్వే తీసుకెళ్ళు. బాగుందండి మీ వరస. సరే నడు వెళ్దాం. థ్యాంక్ యూ మమ్మీ. థ్యాంక్ యూ డాడ్. బెస్ట్ ఆఫ్ లక్. నువ్వు పని చేయి, అక్కడికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్పగానే ఇమీడియట్లీ నాకు ఫోన్ చేయాలి. ఓకే? ఓకే ఓకే. నువ్వు రా మమ్మీ. కమ్ ఫాస్ట్ మా. ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటుంది. హలో డ్రీమ్ గర్ల్, వాట్ హ్యాపెండ్? మేము వెళ్ళగానే ఫోన్ చేస్తాం కదా. త్వరగా వెళ్ళండి రా. ఓకే బాయ్. హలో, వాట్ హ్యాపెండ్? హాయ్ డాక్టర్, హౌ ఆర్ యూ? హౌ ఆర్ దే? సారీ సార్, మీ భార్య వసుంధర గారిని కాపాడలేకపోయాం. సార్, డాక్టర్ రామరాజు గారు లైన్లో ఉన్నారు. హలో సార్. సార్, మన హాస్పిటల్ ఫౌండర్ మురళీకృష్ణ ప్రసాద్ గారి డాక్టర్ పొజిషన్ చాలా క్రిటికల్గా ఉంది. మీరు ఎక్కడున్నా సార్ అర్జెంటుగా బయలుదేరి రావాలి. డాక్టర్, ఏమైంది? నా కూతురికి ఎలా ఉంది? ప్లీజ్ కూల్ డౌన్. నో డాక్టర్, నా కూతురికి ఏం కాకూడదు. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. అరే దేవా, దేవా, నువ్వు గీసుకున్న చిత్రం
జరిగిపోతుందిరా. గుడ్ మార్నింగ్. వాట్ హ్యాపెన్ డాక్టర్? ఇట్స్ ఎన్ యాక్సిడెంట్ కేసు. హార్ట్లో గుచ్చుకుంది. ఓకే. ఎక్స్రే, ఈసీజీ, పల్స్ రిపోర్ట్. సార్, బ్లడ్ గ్రూప్ ఏంటి? బాంబే బ్లడ్ గ్రూప్స్. మై గాడ్, తొందరగా అరేంజ్ చేయండి, లేకపోతే పేషెంట్ సేవ్ చేయడం చాలా కష్టం. ఎస్ సార్, వీఆర్ అరేంజింగ్ ఫర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఇమ్మీడియట్గా బ్లడ్ కావాలి. ఓకే ఓకే డాక్టర్. ఆ బ్లడ్ కోసం టీవీలో ప్రకటన ఇవ్వండి. డాక్టర్, బాంబే బ్లడ్ గ్రూప్ ఒకసారి స్వప్న ఆర్ఫన్ స్కూల్ నుంచి వచ్చినట్టు గుర్తుంది సార్ నాకు. వెరీ హౌ వెరిఫై. ఓకే ఒక గంటలో కావాలి. స్వప్న అనాథాశ్రమం, దేవుడు 777. వెరీ క్రిటికల్, బట్ ఐఎమ్ ట్రైయింగ్ మై బెస్ట్. డాక్టర్, బాంబే బ్లడ్ గ్రూప్ స్వప్న ఆర్ఫన్ స్కూల్లో ఎవరికో ఉందట. అతని పేరు దేవుడు 777. డాక్టర్, ఆ దేవుడు 777 నేనే. ఆ బ్లడ్ నేను ఇస్తాను డాక్టర్. అలాగా, త్వరగా రండి. కమా కమా. అలాగే. ఓ, బ్లడ్ రెడీయా కదా? ఓకే, థ్యాంక్ గాడ్. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కేవలం 6 నెలలు మాత్రమే అమ్మాయిని బతికించగలం. అది కూడా నేను కృత్రిమ గుండెని సెట్ చేశాను కాబట్టి. ఆ తర్వాత పరిస్థితి ఎలా డాక్టర్? ఏముంది, పర్మనెంట్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. అది కూడా ఈమెకి ప్రాబ్లం ఏంటంటే బాంబే బ్లడ్ గ్రూప్ ఉన్న హార్ట్ దొరికితేనే అది సాధ్యం అవుతుంది. మీ ప్రయత్నం మీరు చేయండి, ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ నాకు పంపించండి. లెట్స్ సీ, విల్ డూ అవర్ బెస్ట్. ఓకే ఓకే డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. ఆ అమ్మాయి కళ్ళు తెరిస్తేనే కానీ మురళీకృష్ణ ప్రసాద్ని బతికించండి. దేవా ఎక్కడ డాడీ? అతని గురించి ఎందుకమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో. నాకింత జరిగిందని తెలిసినా కూడా రాలేదా? ఎక్కడున్నాడు? స్వప్న, నేను చూడాలి. ఈ టైంలో ఆ రాక్షసుడి గురించి ఎందుకమ్మా? వాడు మనుషుల్ని చంపి మృగమైపోయాడు. నువ్వు వాడి గురించి ఆలోచించకుండా రెస్ట్ తీసుకుంటా. ఏం జరిగింది? ఎంతో మందిని చంపిన పాపానికి ఆ కిరాతకుణ్ణి చట్టం ఉరి తీసింది. నో, దేవా అలాంటి వాడు కాదు. అలాంటి వాడు కాకపోతే ఇంతమందిని ఎందుకు చంపుతాడు? వాడు రాక్షసుడైపోయాడు. వాడి గురించి చాలా కరెక్ట్గా చెప్పావమ్మా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసావు కదా, అందుకే వాడిని రాక్షసుడు అంటున్నావు. చెయ్యి పెట్టి నడక నేర్పించి, గోరుముద్దలు తినిపించి, మాటలు నేర్పించా కదా, అందుకే కిరాతకుడు అంటున్నావు. లేకపోతే ఇంతమందిని చంపిన వాణ్ణి దేవుడని చెప్పమంటావా? వద్దమ్మా, ఎన్నో హత్యలు చేసి ఉరిశిక్ష పడి చచ్చినోడిని నువ్వు దేవుడని ఎలా అంటావు? ఆ ఉరిశిక్ష వేయించుకోవడం కోసం ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో నాకు తెలుసు, నీకు తెలీదు. అసలు ఉరిశిక్ష వేయించుకుని ఎందుకు చావాలనుకున్నాడో మీకు తెలుసా? తెలీదు, నాకు తెలుసు. అసలు ఏం జరిగింది? మీ అమ్మాయి చనిపోతే మీరు బతకరని డాక్టర్ చెప్పినప్పుడు ఆమె బతికించడానికి, మిమ్మల్ని కాపాడుకోవడానికి నరకం చూశారు సార్ దేవా. మీరే లేకపోతే లక్షలాది మంది ఆకలితో అల్లాడిపోతారని అనుక్షణం బాధపడేవారు సార్ దేవా. అందుకే సార్, మీరు మీ అమ్మాయికి దేవాన్ని తోడిస్తే ఆ అమ్మాయిని తిరిగి బతికించి మీ గిఫ్ట్గా ఇచ్చారు సార్ దేవా. ఎలాగో తెలుసా సార్? వాడి గుండె స్వప్నకిచ్చి బతికించుకున్నాడు సార్. ఆ గుండె నేను ఇస్తాను డాక్టర్. మీరే అన్నారుగా డాక్టర్, ఆమె చనిపోతే ఆయన బ్రతకడని. ఈ దేశంలో ఎంతో మంది పేదవాళ్లకు వెలుగునివ్వడానికి ఆయన బ్రతకాలి సార్. నో, వైద్య శాస్త్ర చరిత్రలోనే ఒక మనిషిని చంపి మరో మనిషిని బతికించే అధ్యాయమే లేదు. నేను చనిపోతే ఆమెను బ్రతికిస్తారా సార్? తన కూతుర్ని బతికించుకోవడానికి మురళీకృష్ణ ప్రసాద్ హత్య చేశాడని ఆయన్ని మమ్మల్ని కూడా చట్టం దోషులు చేస్తుంది. నువ్వు చేసిన సహాయం కూడా వృధా అవుతుంది. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఈ హాస్పిటల్ కట్టించి మీకు జీతం ఇచ్చి ఇంతమంది పేదవాళ్ళకు వైద్యం అందిస్తున్న ఆయనకి ఈ హాస్పిటల్లో వైద్యం దొరకకపోతే ఎందుకు సార్? ఈ హాస్పిటల్లో ఈ సేవలు నిజమే, కానీ ఈ విషయంలో మేము ఎలాంటి సహాయం చేయలేము. ఆమెను బతికించే అవకాశం కూడా నీ ఒక్కడికే ఉంది. అందుకే నేను చనిపోతానంటున్నాను. ఆయన కోసమైనా ఆమెను బ్రతికించండి ప్లీజ్. ఓకే, అయితే ఇది చట్ట ప్రకారమే జరగాలి. మురళీకృష్ణ ప్రసాద్ గారి పర్సనల్ లాయర్ సర్వాంతర్యామిని కలిసి ఏవైనా అవకాశం ఉందేమో ఆలోచించి. నేనే సర్వాంతర్యామి, సన్ ఆఫ్ లేట్ సత్యనారాయణ మూర్తి, క్రిమినల్ లాయర్. నా ఆశల్ని, నా కోరికల్ని నన్ను ఉరి తీసి చంపేయండి సార్. మీరా మర్డర్ చేస్తే ఆ నేరం ఇతను ఎత్తినేసుకుంటాడు, ఇతని పేకు తాడుబడేలా నేను చూసుకుంటాడు.
అతి కిరాతకుడైన ఈ ముద్దాయిని ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఉరి తీయవలసిందిగా కోర్టు వారికి మనవి చేసుకుంటున్నాను. నా అవయవాలు దానం చేయాలనుంది సార్. ఏమిటి మానవా నీ త్యాగము? పాశాలంకృతుడనైన నన్నే కన్నీళ్లు పెట్టించినది. ఇతనిని అపార్థం చేసుకుని తొందరపడి నీతో వాదానికి దిగాను. మన్నింపుము యమధర్మరాజా. నువ్వు అసలు మనిషివే కాదని నేను నిన్ను నిందించాను. కానీ నువ్వే నిజమైన మనిషివి. మనుషులందరినీ నేను మంచివాళ్ళగానే సృష్టించాను. కానీ ఎవరూ మంచివాళ్ళగా జీవించటం లేదు. మనిషి సృష్టించిన మనిషివి నీవు. నేను కోరుకున్నట్లుగానే ఉన్నావు. ఈ మానవుణ్ణి భూమిపైకి పంపించి మంచిని బ్రతికించు యమధర్మరాజా. ఇక సెలవు. భళా మానవా భళ. అష్టదిక్పాలకులు ఏకమైన నెదిరించిన నిన్ను భూలోకము పంపించెదను. యమధర్మరాజా, ఆ భూలోకంలో నాకు ఇంకేం పనుంది? ఇక్కడే ఏదో పనివ్వండి, ఆ పని చేసుకుంటూ ఉంటాను. ఇక్కడికి వచ్చిన ప్రతి మానవుడు భూలోకానికి ఎలాగైనా వెళ్ళాలని ప్రాధాయపడితే నువ్వు ఆ జీవితాన్నే వద్దనుకుంటున్నావా మానవా? నీపై అభిమానము మాకింకా పెరిగిపోతున్నది. యమధర్మరాజా, నన్ను పుట్టించిన వాడి కోరిక నెరవేర్చాను, అది చాలు. ఆ వనిత నిన్ను ప్రేమించినది మానవా? నేను అభిమానించాను యమధర్మరాజా. ఆ అభిమానమే ప్రేమ. అది గ్రహించుము మానవా. అందుకే నీకు 100 ఏళ్ల ఆయుష్షు ప్రసాదిస్తున్నాను మానవా. మళ్ళీ నాకు బ్రతకాలని లేదు యమధర్మరాజా. యమధర్మరాజా, ఇతని శిక్షలు పూర్తయినవి, స్వర్గానికి పంపించమందురా. పంపివేయుము. సంతోషం మహాప్రభు. ఏమయ్యా, నిన్ను మర్డర్ చేయమని చెప్పి నా దగ్గరకు వచ్చావు కదా? అక్కనా, నువ్వు చచ్చిపోయావా? అవును, కావాలని చనిపోయాను. మనం అలాగే అనుకుంటాం. ఆ లాయరు మురళీకృష్ణ ప్రసాద్ కూతురు పెళ్లి చేసుకోవడం కోసం మనల్ని ఇద్దరిని చంపేశాడు. నా దోలు ఇచ్చేశారు, నేను స్వర్గానికి వెళ్తున్నాను. నీది సిబిఐ కేసులా ఎప్పటిలో తేలేలే లేదు. వస్తానే. మానవ, ఇక నీవు వెళ్ళక తప్పదు. వెళ్తాను యమధర్మరాజా, ధర్మయుద్ధం చేయడానికి వెళ్తాను. వెళ్ళు మానవ. ప్రభు, తిరిగి మానవుడు మరలా
మంచిని 10 మందికి పంచి అందరిలో మానవత్వాన్ని నింపి మరలా మన దగ్గరికే తిరిగి వస్తాడు చిత్రగుప్త. ఆ యముండా.